అబ్బబ్బా ముద్దగారలు చికెన్ పచ్చడే. ఈ ముద్దగారలు చికెన్ పచ్చడి అద్దుకొని తింటే సూపర్ ఉంటది. నాకు అప్పమ్మతో రాకముందే తినాలే, వచ్చింది అనుకో నాకు కూడా కావాలని మొత్తం తినేస్తాడు. అబ్బబ్బబ్బా ఉన్నది. మస్తున్నది పో. సూపర్ గుడ్ నైట్. నా మనిషి వస్తే మొత్తం నాకు కావాలంటాడు, అందుకే రాకముందే తినేస్తా. ఆయన నా కప్పమూతానికి ఇవన్నీ ఎట్లా తెలుతాయేమో. ఈ ముద్దగారలా చికెన్ పచ్చడి మస్తు ఉంటదని. ఎంతైనా ఆయన తిండిపోతాడు కదా, అన్ని రుచులు తెలుస్తాయి. చికెన్ ముక్కలు తినాలి. సరే సర్లే. అబ్బా ఎంత గట్టిగా ఉన్నది ఆ పీసు. అది కూర అంటే మాత్రం మెత్తగా అవుతాయి, పచ్చడిలోనేమో గట్టిగా ఉన్నాయి. అబ్బా చికెన్ పచ్చడి తింటా అంటే రసం అంతా లోపడి పోతాని. ఎంత కమ్మగున్నదో. ఈ మక్కగారం ముంచుకొని తింటే కూడా మస్తున్నది పో. ఇక అప్పమ్మతో రాకముందే దెబ్బ దెబ్బ తినాలి, లేకపోతే ముంచుకొని అన్న తింటాడు. మంచిగా నిన్న 50-60 ముద్దగారలు చేపించిన, చికెన్ పచ్చడి పెట్టించిన 2 కిలోలు. నిన్న దమ్మార తిన్నా, ముద్దగారలు తిన్నా, చికెన్ పచ్చడి తిన్నా. ముద్దగారలు చికెన్ పచ్చడి తినుకుంటా తెలియకుండా హాఫ్ తాగినా కూడా చికెన్ పచ్చడి ముద్దగారలు తింటే ఏం అక్కనట్టు అనిపించింది. బయటకు వచ్చిన మళ్ళా 90 కొనుక్కున్నా. 90 తాగినా కూడా ఇక నాకు తాగినట్టు అనిపించలే. ఇక అబ్బా నేను అనుకున్నా ఇక ఈ చికెన్ పచ్చడిలా ముద్దగారల్లా ఇక మందు తాగుడు వేస్ట్, ఇక తాగద్దు అనుకున్నా. అబ్బబ్బబ్బబ్బా ఇక మంచిగా ఒక 90 బయట వేసి ఓ అర్ధగంట అయినాక రిమ్ వస్తుంది. రిమ్ వచ్చినాక జడితిచ్చి ఇంటికి పోయి మంచిగా కమ్మగా చికెన్ పచ్చడ ముద్దగారలు ముంచుకొని మస్తు తింటా. అవ్వ మా దోస్తు గారు ఇంకా వస్తలేడు, ఆడు పైసలు ఇచ్చేది ఉన్నది. ఇక అవి పట్టుకొని ఓ 90 వేసి ఇంటికి పోతా. ఆడు వచ్చారాక ఇలా కూర్చుంటా. ఏం చేస్తామని అబ్బాయి 5 నిమిషాలంటే గంట అంటాడు, గంట అంటే ఒక్కరోజు రానే రాడు. ఈయనతోటి గోసకొచ్చింది. అందుకే నేను ఇయ్య వాళ్ళకి అవసరం ఉంటున్నా టక్కన పానాల మీద నిలబడి అడకపోతారు. నేను ఫోన్ చేసేటప్పుడు అన్న పావు గంట ఆగు, జేబులనే ఉన్నాయే, ఇంకో ఫోన్పే ఉంటే ఫోన్పే కొడుతును, ఫోన్పే లేదు, అరే అచ్చిత్తేనే అంటారు. ఇప్పుడు ఆడు అర్ధగంట ఆగత్తలేడు, ఇక అత్తలేడు. నీ అవ్వ నా కోసం చికెన్ పచ్చడి ముద్దగారెలు చూస్తానే కావచ్చు. 90 కచ్చ కొడతా, గిర్రు పట్టది పానం గిర్రు పట్టది. మంచిగా 90 కొట్టి ముద్దగారెలు చికెన్ పచ్చడి తింటా. అన్నం తినా. వీడు అత్తడా రాడా, నేను ఫోన్ అన్న చేస్తా. ఏమైందిరా, ఎప్పుడు వస్తావు? సింత కిందనే కూర్చున్నదా? సరే దగ్గరకు వచ్చిందట. ఇంకో తాపిస్తానా ఇయ్యనయ్య. చికెన్ పచ్చడి ఘాటుగా మస్తు నాశానానికి తాకింది. 90 ఎత్తేనే ముద్దగారలు పోతాయి, చికెన్ పచ్చడి పోతుంది. అబ్బా నిన్న దావత్కేనా పుణ్యానికి వచ్చిందని కడుపు నిండా తాగిన. ఇవాళ పొద్దుగాల లేచిన కంచెలు తలకే దిమ్ దిమ్ అంటుంది. ఉతారేద్దామంటే చిల్లి గవ్వలేకపోయా. ఇప్పుడు ఎట్లా? అబ్బా తలకే దిమ్ము దిమ్ము అంటుందిరా నాయన. ఎట్లా ఏం గతి? అక్కడ కూర్చునే శంకరన్నేనా? అమ్మయ్యా ఇలా టెండర్ ఎత్తా. ఏందా శంకరన్న
చింత చెట్టు కింద పురుసొత్తు కూర్చున్నావు. నేను పురుషత కూర్చున్నా గాని నువ్వేంద్రా తలకాయ కొప్పుకుంటావు? ఏమన్నా గోడకేసి కూతుకున్నావేంది తలకాయ కొప్ప తీసి? ఏ లేదే శంకరన్న, మరి ఏమైందిరా? నిన్న దావతుండే ఆ గట్టిగా తాగిన పుణ్యానికి వచ్చిందని. ఆ ఇలా తెల్లారు లేచిన కంచెల్లి దిప్పుకు దిప్పుకు అని గోడకేసి బుద్ధినట్టు నాకే అనిపిస్తుంది. నీకే అనిపిస్తుందా? మరి ఏం చేస్తావురా? ఏం చేసేదే ఉన్నది. మళ్ళా 90 కొడితేనే పోతుంది అంటవా? మరి దావతి ఎట్లా తాగినావు వారా? తెల్లారులో ఎత్తే తలకాయ కొడుతుంది. మరి కవర్లు ఇంత పోసుకొచ్చుకోపోయినావురా? అయ్యో శంకరన్న, కవర్ లో మోసుకొద్దామంటే టైం కవర్ దొరకద్దా అని మరి నువ్వు గమ్మత్తు మాట్లాడతావు గాని, దావత్ పిలిచినోడు తాగిపోరా అంటారు గాని కవర్ లో మోసుకపోరా అంటారా అని నువ్వు మరీ ఇచ్చత్తనంగా మాట్లాడతావు. ఇచ్చాంతరం ఏమున్నదిరా? అంటే కవర్ దొరకద్దా అంటాను. కొంప తీసి కవర్ ఉంటే కవర్ లో పోసుకొత్తవారా? ఆయన వాళ్ళు దావతికి పిలిచిన వాళ్ళు పోవాలి. 2 పెగ్గులో 3 పెగ్గులో కోటరు తాగాల గాని ఏది కూడా తాగిస్తారని తాగితే తెల్లారితే గిట్లనే ఉంటదిరా. ఎన్నడు తాగలేదా? మందు మొక్కం ఎన్నడు చూడలేదా? ఎందుకురా గిట్లా చేస్తావు? నీకు ఇప్పుడు కాదు ఎన్నోసార్లు చెప్పిన, దావతులకు పోతావు తలకాయ పట్టిందని 2-3 రోజులు ఇట్లా పంటావు. నువ్వు పని చేసుకున్నట్టు రోజు పని చేస్తే 5-6 వందలు వస్తాయి. ఇప్పుడు కాతం దావతికి పోయినావా? ఇవాళ ఇంటికాడనే ఉన్నావా? కాతం ఊళ్ళో వాడలు తిరగబడుతుంది ఎవరు తాగిస్తాడా అని కంచాలు నడుచుకోబడుతుంది. నీకు నేనేం చెప్పాలరా? అరే ఎప్పుడు కానీ నేను పిలిచినా నువ్వు పిలిచినా ఎవరు పిలిచినా మనం తాగేంత పరాయోళ్ళు తాగిస్తారని 2 బిల్లు తాగేది 6 బిల్లు తాగితే అది మనకే ఎఫెక్ట్ అవుతుంది రా. నీకు అర్థమైతుందా నేను చెప్పింది? అర్థమైతుంది. ఆగు, నేను చెప్పరాక నువ్వేం మాట్లాడకు. మళ్ళా నీతులు చెప్తానవేందిరా? నాకు తివ్వే నాకు దిమ్ దిమ్ అంటాను. దిమ్మ అంటే దిమ్మలు లేచి కొడతా ఏమనుకుంటానో అన్ని పిస మాట్లాడకు. ఎప్పుడు గాని ఈ కాడ నుంచి అయినా నువ్వు తాగినా నేను తాగిచ్చినా ఎవరు తాగిచ్చినా లిమిట్ ఒక్కటి కాకపోతే 2 తాగాలి. కానీ ఇంకా దొరకదన్నట్టే ఊరిడిచి పెట్టిపోతాను వారా? ఏమన్నా బ్రాండ్ షాప్ లెట్ పోతానయా? తెల్లాళ్ళు అయితే మన తాగవా? ఇప్పుడు ఇంత ఇబ్బంది పడతాను. ఆయన ఎక్కువ తక్కువ తాగితే కూడా కడుపుకు పడాలరా. అర్థమైతుందా? నువ్వు ఈ మధ్యలో బాగా తాగుతాను. మనిషివి కర్రె ఉన్నావంటే ఆ తాగుడు ఇంకా కర్రెగా అవుతాను. అదంతా చూసినావు నువ్వు తలవినా ఎట్లా బ్లాక్ అవుతుందో? పోతాప తాగకు చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఏం కావాలి నీకు? అబ్బా శంకరన్న, తిట్టకే నా తలకే అంతా వాసిపోతుంది. నీ బాంచనే నాకు ఒక 100 రూపాయలు నేను ఉతారేసి రేపంచెల్లి ముఖ్యానికి వచ్చిందని ఏ దావతులో పోను ఏటు పోను, మంచిగా పని చేసుకుంటా తినుకుంటా పంటనే. నీకు దండం పెడతా శంకరన్న, ఒక 100 తలకే దిమ్ముడు 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 అంటుంది. తలకే దిమ్ముడు 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 అంటుంది. అంటే పుక్కానికి వచ్చింది రాగా అంటాను. పైసలు పెట్టుకొని తాగుతావారా? ఏం మాట్లాడతానవురా? అంటే మొత్తానికైతే తాగుతా అంటాను. అరే నీ మంచిగా చెప్తానా? చెప్తే నీ చెడంగా చూడండి అంటారు. నీ మంచిగా చెప్తానా? నేను తాగనా నేను తిననా? కానీ ఒక లిమిట్ ఉండాలిరా. ఎట్లా పడితే అట్లా తాగి ఎట్లా పడితే అట్లా ఆగం చేసుకోవద్దు. తాగి బాగా తాగి ఊళ్ళో తిన్నామనుకో విలువ ఉంటుందారా? నీకు ఎవరన్నా పిల్లలు తింటారా? ఇప్పటికే పెళ్ళి అవుతలే అని ఊరంతా కోడి కూర్తాన్ని. మంచిగా పని చేసుకుంటే నేనే దగ్గరుండి ఎవరన్నా సంబంధం ఉంటే పోరడు మంచోడు అని నేనే మంచిగా పెళ్లి చేస్తా. విన్నావా? నువ్వు గిట్ట తాగినాడే ఆడు పెళ్ళాన్ని ఏం చేస్తాడు? ఒక్కడే తాగుతాను, చేసిన పైసలు మంచిగా కడుపు నిండా తాగుతాను, బాధ అట్లా పడతాను, దానికి పిల్లని ఇస్తే దాని జీవితం ఆగమవుతుందని అందరూ అనుకుంటారు. ఈ కాడ నుంచి నేను మంచిగా చెప్తానా? సరే ఇక ప్రవీణ్ గారు నాకు పైసలు ఇవ్వాలి పట్టుకొస్తాను అన్నాడు. అల్లకెళ్ళి 100 ఇస్తా. చక్కగా 90 దాగి ఇంత తిని పండుకొని తెల్లారి పనిపో. అర్థమైందా? నీకు మానం అనిపించలేదారా? ఇజ్జత్ అనిపించలేదారా? అరే నేను అన్ననాయ పట్టుగా చెప్తానా? నిన్ను ఎవరన్నా గిట్లా అన్నారా? అవసరానికి పనికి తీసుకుంటారు, పని చేయించుకుంటారు, 90 కోట్లు రాగిస్తారు. నేను ఎప్పుడన్నా గట్లా అన్నానా? ఆపద వచ్చినా సంపద వచ్చినా అన్న 1000-500 అంటే ఇత్తగారా? నీకు తెలుసు కదా బిడ్డ. ఈ కాడ నుంచి తాగినాం అనుకో తోడుకోలు తిత్తా. ఏజీ మీద పడుతుంది. ఇంకో 4-5 సంవత్సరాలు అయితే పిల్లని కూడా ఎవరు ఇయ్యరు. నేనుండి మధ్య నుండి పెళ్లి చేస్తా. పోరడు మంచోడు, మంచిగా పని చేసుకొని బతుకుతాడు, పిల్లని మంచిగా చూసుకుంటా అంట. నీకు మానం అనిపించలేదారా? ఇంకా పెళ్లి అయితే అని తాగు ఎవ్వడు పిలుస్తా దగ్గర పోయి తాగుడు. ఏమన్నా చిన్న పోరిన వారా? ఈ కాడ నుంచి నేను వేరే సంబంధం చూస్తాగు. సంబంధం దేవుని దయ వల్ల ఇప్పుడు కళ్యాణం వచ్చి నాకు అక్క వచ్చి ఆగదంటారు కదా, నీకు దొరికే పిల్ల దొరుకుతుంది. ఎక్కడన్నా పోరడు మంచోడు నా బాధ్యత అని ఏ పిల్లనైనా చూసి నీకు పెళ్లి చేస్తా. ఈ కాడ నుంచి మారు. అర్థమైతుందా? సరే అన్న, మారుదా అన్న. నేను అన్న ఇప్పుడైతే ఒక 100 రూపాయలే. సరే రగా ప్రవీణ్ గారు నాకు పైసలు ఇవ్వాలి. అర్ధగంట గంట అంటాడు. ఆడు వచ్చేటట్లేడు. నీ ఇంటికి పోయి అడకత్తా. మా ఇంటికి గంట అయినాకరా. సరే అన్న, నాకు కూడా అంత తింపినట్టు అవుతుంది. నేను కొంచెం బడుకురత్తా. సరే కొద్దిగా చల్లదాగు. సరే అన్న. సరే పోతున్నా. గంట అయినాకరా ఇస్తా. ఓకే. ప్రవీణ్ గా పావు గంట అంటావు, అర్ధగంట అంటావు, గంట అంటావు. వీడు గిట్ల కాదు, వీడు తప్పించేటట్టున్నాడు. ఆయన ఇంటికి పోయి ఆడకత్తా.
అబ్బా ప్రవీణ్ గాడు ఎంత లంగా ఇంటికాడ కూడా లేడు. అబ్బా అని సంగతి సాయంత్రం చెప్తా. 9 అయితే తాగిన ఉద్దరా మెల్లంగా ఇంట్లో పోతా. ముద్దగారలు చికెన్ పచ్చడి అయినా అదేం పడియేది. రవలి రవలి ఇక దావే అత్త నాగు ఏంది కూసా. చెప్పండి. ఏంది పళ్ళల్లో పిన్నిస్ పెట్టి తిట్టాను? ఏం తిట్టాను? ఏం లేదు. ఆహా ముద్దగారెలు చికెన్ పచ్చడి తిన్నట్టున్నది. వాళ్ళు ఇరికినట్టున్నాయి కదా, అందుకే తిట్టాను. తిన్నావా నువ్వు? తిన్ననే. అయితేవే గాని నాకు కూడా వేసుకురాపో ఓ 10 ముద్దగారెలు. ఇంకో చికెన్ పచ్చడి పెట్టి అలా నిమ్మకాయ వింటూ మంచిగుంటది పుల్ల పుల్లగా. ఏడున్నది? ఏంది ఏడున్నది? ఏడున్నదా? చికెన్ పచ్చడి ముద్దగారెలు అవన్నీ చేసినవానే అయిపోయినాయా? అయిపోయినాయి మొత్తం. నేనే తిన్నా. అవి తిన్న కొద్ది తిన బుద్ధి అవుతాంది. మంచిగా తిన్నా, అన్ని అయిపోయినాయి. అది కడుపాకాయ 2 కిలోల చికెన్ పచ్చడి 60 ముద్దగారెలు అయిపోతాయానే. నిన్ననే చేతివి ఏ పాటు తిన్నవే? ఏ పాటు తిన్నామని అడుగుతానవేంది? తిన్న కాడికి తిన్నా, మిగిలిన పక్కింటోళ్ళకి ఇచ్చిన. ఏంది తినే అన్ని తిని మిగిలిన పక్కోళ్ళకి ఇచ్చినవా? నేను ఎదురింట్లో పోయి ఆడుకొని తిన్నానే. నీ నిన్న నాడితే ఇయ్యాలనే ఇచ్చినవానే? తెలుగు ఉన్నదా? తెల్లారితే ఉగాది పండుగ ఇంట్లో నీసు ఉండద్దని పనిచేసిన. సరే తెల్లారితే ఉగాది పండుగ అని నీసు ఉండద్దని ఇచ్చినవు. మరి ముద్దగారెలు ఏం చేసినవే? అవి నిన్న వేసినాయి. ఈ ఎండకు ఖరాబ్ అయితే అని అవి కూడా పనిచేసిన. అబ్బా నీ తెలివి తెల్లారా. ఈ ముచ్చట నేను ఊళ్ళో పోగా నాకు చెప్తే నేను కూడా తింటున్నా కాదే. అబ్బా నేను తినద్దానే చేసినవే. నేను ఎంత కాయసుకోతి తెచ్చుకున్నానే చికెన్ పచ్చడా. నిమ్మకాయ 5 రూపాయలకు ఒకటని 2 కిలోల చికెన్ పచ్చడ్లా 20-25 నిమ్మకాయలు తెచ్చి మంచిగా విండి ధనియాల పొడి మసాలా వేసి కాయసుకోతి చేసుకుంటే అవని ఇట్లా నాలుక కూడా అంటనే గానే ఆశ పడ్డ పాస పడ్డ అంటే గీదే కావచ్చు. ఒక్కటే పూట తిన్నా. నిన్న తెల్లారి ఇవాళ కడుపు నిన్న తిందాం అనుకుంటే అట్టిగా నాశనం చేసినావు. మరి ఈ ముచ్చట చికెన్ పచ్చడి తెచ్చేటప్పుడు నువ్వు చెప్పవానే? మరి 2 రోజులలో మన పండుగ ఉన్నది, మరి పండుగ అయినాక తిందామంటే ఒక తెల్లారన్న తెచ్చును కదా. ఆ తిన్నట్టు కాదు తిననట్టు కాదు, అట్టిగా నాశనం చేసినావు. నువ్వైతే నీ కడుపు నింపుకున్నావు. అయినా నీ అచ్చరాక నన్ను అడుగు ఉంచుతా అయిపోవు కదా. నేను తింటా కదా, నాకు ఇష్టమని నీకు తెలుసుగానే. ఆ ముద్దగారలు నువ్వు చికెన్ పచ్చడి ఉంటే నువ్వు ఒక్కనివే వచ్చి తినేటోనువా? ఈ దోసగాలను విడిచి మందు పాటి పెట్టుకొని తినకపోదువా? అందుకే పనిచేసిన అందరికి. ఇక నువ్వు అట్లా చేసిందని నేనేం చెప్తా గాని ఆకలి అయితే ఏమన్నా కూర అండినవానే? మా అండుతాన్ని పొయ్యి మీద వేసిన ఉడుకుతాంది. ఏం కూర? చిక్కుడుకాయ. అన్నట్టు మర్చిపోయిందే, ఇవాళ మా చెల్లెత్తన్నది. రేపు ఉగాది పండుగ కదా. ఆగో మీ చెల్లెత్తన్నది నీకు తెలుసు కదా, మరి కూర అందరికి ఎందుకు వంచినవే? అందరు తినేది మీ చెల్లి ఒక్కదే తిను కదా. ఆ పిస్తది నేను పంచినాక ఫోన్ చేసిందే. పంచ ముందు చేస్తే అట్టనే ఉంచు. ఇప్పుడు పంచిన కదా, ఆడకత్తే మంచిగా ఉండదని అడకత్తలేను. అబ్బో లేకపోతే మంచిగుంటే మా ఆడకత్తు కదా. అయినా మీ చెల్లె సడన్ గా ఎందుకు వస్తాంది? సడన్ గా ఏం అత్తలేదు. రేపు ఉగాది కదా, అందరం కలిసి పండుగ చేసుకుందామని వస్తాంది. అయ్యో పిల్ల జర ముందు ఫోన్ చేసిన అయిపోవచ్చు. కూర ఎవ్వరు వంచపోదు కదా. అయినా మీ చెల్లకు బాగిలేనట్టున్నది. అగో నేను మళ్ళీ వస్తాను. ఏంది శంకరన్న? ఓ శంకరన్న, అగో ఈయనే ఉన్నారుగా. అగో ఏంది పిల్లగా గిట్లా వచ్చినావు? ఏం లేదు అంటే నిన్న దావతులో మంది ఎక్కువైంది, అది మొత్తం తలకాయ పట్టింది. శంకరన్న దారిలో పడితే అన్న ఒక 90 తాగుతా 100 రూపాయలు అని అడిగిరా. అరే ఇంటికి రారా గంట అయినాక ఇత్తా అన్నాడు. అందుకే వచ్చిన బాధనే 90 తాగుదామని. ఏంది మళ్ళా తాగుతావా? కొద్దిగా మానం అనిపిస్తలేదా నీకు? మనం ఉన్నాక గీడికి ఎందుకు వస్తాడే? ఆయన నేను ఏదో తొవ్వరా మాట వాడతా కన్నా నిజంగానే ఇంటికి వస్తావారా? నీకు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరా? అంటే ఈ వజ్ర ముంగడ కూడా నువ్వు ఇచ్చేది తీసుకుంటావా? ఇట్లా అందరు చెప్పుకొస్తానే నేను తర్వాత ఇత్తా అని ఇంటికి అడగబట్టే. ఆడు దగ్గరోడు కాదా అని అడిగినా. నువ్వు దానికి నా మీద కోపానికి వస్తాను. మీరెందుకు పెట్టుకుంటారే? నాకు నీకు లొల్లి పెట్టుకున్నా పెట్టేదంతా పెట్టి మళ్ళీ లొల్లి పెట్టుకుంటారంటావా? నువ్వు కూడా తాగుతానవే నీ సాటుగా? నేను తాగుతా నీ ముంగట ఇట్లా తెచ్చుకొని తాగుతా. నీ సాటుకి ఎందుకు తాగుతానే? ఆమ్లెట్ ఎత్తది రా, ఉల్లిగడ్డ కోసి ఇంకో తాగుతా. పెద్ద ఎత్తా లేకపోతే బీర్ అన్న తాగుతా. అదైనా లైట్ బీరు, అది కూడా రేటు పెరిగింది. కాదు 20-30 రూపాయలు. 200 ఇప్పుడు. 200?
మైన్స్లా. బాయిన్సులా అది అవసరమైన ముచ్చట అన్నట్టు మందు గురించి ముచ్చట్లు పెడతారా మీరు? దాని రేటు పెరిగింది దీని రేటు పెరిగిందని కొంచెమన్నా మానం అనిపించాలి అన్నదమ్ములకు. అయినా నువ్వు పెళ్లి చేసుకోవా ఇక గిట్లనే తిరుగుతావా? అబ్బా వదినే, అన్న కట్నే అన్నాడు, నువ్వు కట్నే అంటాను పెళ్లి చేసుకోమని. ఎక్కడైనా ఉంటే చూడరాదు పిల్లను, చేసుకుంటా పెళ్లి. అయ్యో పిల్లగా, పెళ్ళనంగానే బానే సిగ్గు అవుతుంది కదా, కానీ నీ సిగ్గు ఆ గడ్డంతో కనబడతానే లేదు. అయ్యో పెళ్ళైనాక గిక్కుంటారు తీయరా అదే గడ్డం రా గడ్డం అంటానా. అవు పిల్లగా, నువ్వు తాగకుండా తిరిగితే నీకు పిల్లని ఎవరు ఇస్తారు చెప్పు? మంచిగా చిక్కుడుకాయ కూర వండినా మీ అన్నతోటి కలిసి కడుపు నిండా తిను. సరే వదినే, నువ్వు చెప్పింది కూడా నా మంచి గురించే కదా. అన్నం తింటా, కానీ నాకైతే పిల్లని మాత్రం చూడు. మా చూస్తా గాని ముందైతే చేతులు కడకచ్చుకపో. సరే వదినే. మీ వదిన మాట ఇస్తే చూస్తుందిరా పా తింటూ. ఈసారి ఉగాది పండుగ మా అక్కల ఇంటికి జరుపుకుందామని వస్తున్నా. మా అక్కకు 2 చీరలు తెస్తున్నా, అట్లనే మా కప్పపూతి బావకు ఒక బ్లాక్ షర్ట్ తెస్తున్నా. చూస్తే ఎంత సంబరపడతాడేమో చూడాలిగా. అక్క అక్క ఆగో వచ్చిన మనషల్ని. అబ్బా కొద్దిగా ముందుగా ఫోన్ చేస్తే అయిపోగానే. ఎందుకే అక్క? రేపు ఉగాది పండుగ కదనే, ఇంట్లో నీసెందుకని ముద్దగారులను చికెన్ పక్కింటోళ్ళకి ఇచ్చొచ్చింది. కొద్దిగా ముందుగా ఫోన్ చేస్తే అయిపో. ఏంది చికెన్ పచ్చడిను ముద్దగారులు మందికి ఇచ్చినావా? నువ్వు ఎంత పని చేసినా అప్పు అడకరా పో ఇస్తారేమో. అగో నువ్వు అర్థమని నేనేమైనా కలగానా? ఫోన్ చేసినా నీ కొద్దిగా ముందు ఫోన్ చేస్తే అయిపోగదా. చేద్దాం అనుకున్నానే, ఫోన్ లా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి మీకు బట్టలు కొనుక్కరావడానికి పోయినా. ఏంది మాకు బట్టలు తెచ్చినావా? ఏమేమి తెచ్చినావే? నీకు 2 పట్టు చీరలు, బావకొక బ్లాక్ అంగి తెచ్చినక్క. నాకు తెచ్చినావు గాని మీ బావకి ఎందుకు తెచ్చినావే? నీకు తెచ్చి బావ తెకపోతే ఫీల్ కాడా అని, అందుకనే నీకు 2 పట్టు చీరలు, బావకు 1 అంగి తెచ్చిన. అబ్బా నీకెంత తెలివి పెరిగింది, ఇన్ని రోజులు నీకు తెలివే లేదనుకున్నా. అయితే గాని బావలేడా అని. ఎటు పోతాడు? ఇంట్లోనే అంటాడు, తినుడు పనుడు. ఓ మనిషి ఒకసారి బయటికి రా, మా చెల్లి వచ్చింది. రామ్మంటే ఇంకెంతసేపు అంటావు ఇంట్లో? ఏంది మా చెల్లి నీకోసం ఏం తెచ్చిందో చూడు. అగో మరదరా, ఎప్పుడు వచ్చినావు? మధ్యాహ్నం బస్కి వచ్చినావా? ఆ బావా అంత మంచిదేనా? మంచిదే బావా. మా చెల్లె తెచ్చింది చూడు చూడు అంటాను. ఏం చూడాలి ఏం చూడాలి? మా చెల్లి నీకోసం ఒకటి కొన్నది. ఏం కొన్నది? నువ్వే చెప్పే. అయ్యో పిల్ల, సిగ్గుపడు చెప్పినాకనన్నా సిగ్గుపడు, లేకపోతే సిగ్గుపడ్డానన్నా చెప్పు. మా అక్కకు 2 పట్టు చీరలు తెచ్చిన, నీకు ఒక బ్లాక్ డ్రెస్ తెచ్చిన బావా. నాకు బ్లాక్ అంగి తెచ్చావా? అగో ఎన్నడు తిందాన్ని నాకెందుకు తెచ్చినావు? పండుగ అని తెచ్చింది. రేపు ఉగాది పండుగనా? అబ్బా మరదలు తెచ్చిన అంగి బాగా వేసుకున్నాడు ఉగాది పండుగ రోజు, మంచిగా ఉంటది. అయితే గాని అన్నం తిన్నావా? తినలే బావా. మీ చెల్లెనికి ఈయన నిలబెట్టి మాట్లాడతానైతే లోపల తీసుకపో, అన్నం తింటది. తీసుకపోతే లోపలికి రాయే. అబ్బో మా మరదలు కూడా ఆకలి మీద ఉన్నది కావచ్చు, పెట్టుకో. పెడుతుంది అంగి తెచ్చిందని ఆకలి తట్టుకోదు. అయ్యో నాకు అక్కడ తెచ్చింది అంగి. అబ్బా అన్నం తిన్నాక ఏదన్నా ఒకటి తినబుద్ధి అవుతుంది. కిచెన్లో ఏమన్నా ఉన్నాయా చూద్దాం. అబ్బా ఇవైతే దొరికినాయి, వీడితోటైతే తిందాం. ఎవరు చూస్తలేరు కదా. అమ్మ ఉంది. పిల్ల ఏం చేస్తాంది? ఓ పిల్ల, ఇది వరకు 2 పిల్లట్లు అన్నం తిన్నావు కదా, ఇంకా సరిపోలేదా? ఈ బియ్యం సాపత్యం చేస్తాడు. అన్నం తిన్నాక ఇవి తింటే కమ్మగా ఉంటాయి బావా. ఏంటిది సాపత్య బుక్కుడు బియ్యం తినుడా? ఓ రావలి ఏం చేస్తాను? ఏంటి చెప్పు. ఇక రా, మీ చెల్లెం చేస్తాను చూస్తావు. ఆగు ఆగు, నాకు పనున్నది. నువ్వు కూడా బుక్కు బావా, కమ్మగా ఉంటది. ఏం కమ్మగా ఉంటది? బియ్యం తింటే నట్టలు పలుతాయి, అర్థమైందా? ఆయన నీకు ఇది ఎప్పటి నుంచి అలవాటు పిల్ల?
నాకు చిన్నప్పటి నుంచి అలవాటు బావా. ఆయన ఎవరన్నా చాయ్ చేసాక జాలిలా వడగొత్తే చాపత్తి ఉంటది కదా, గది తింటారు కానీ నువ్వేంది ఈ పచ్చి తింటారు. అగో నీ చెల్లెం చెప్తాంది. అయ్యో ఏంది షాపత్తి తింటాను? ఆమెకు అన్నం తిన్నాక ఏదన్నా తినుడు అలవాటు కానీ నీకు తెలియదా? మా తెలుసు కానీ షాపత్తి తింటాను తెలియదు. ఈ మధ్య షాపత్తి తినుడు అలవాటు చేసుకుని ఏమో. ఇంకా నయం బలపాలు రాగడి మట్టి బుడతారైతే తింటలేవు కదా, అందుకే నా పెళ్లి కాక ముందుకు గింటుప్పినావు. మా చెల్లెనికి అట్లా ఆట చెప్తానా? అయ్యో గిదేం అలవాటే, నేనేమంటాను? అయ్యో మధ్యరాయన పెట్టుకొని నానద్దా పిల్ల అనద్దు. అనద్దా? అనొద్దు బావా, నాకు ఇవంటే ఇష్టం. అబ్బో మీ అక్క లేనప్పుడు అన్నావు, మీ అక్క ముంగట అబ్బా నాయన మస్తు కంట చేస్తారు కదా అక్క చెల్లెళ్ళు. ఆయన ఇవి బుక్కద్దని చెప్పు బుజ్జి. తినంతి ఎట్లా తింటాంది కదా, సగం అయిపోయింది. ఏ సగమే తీసుకోవాలి నేను. ఎవరన్నా చూస్తే అద్దె చెల్లెకి ఇదేం అలవాటు అని తింటారు కానీ నువ్వు మీ చెల్లెకు సపోర్ట్ ఇస్తాను ఏంది? మా చెల్లెకు ఏదైనా తినొద్దని చెప్పినావా అనుకో ఇంకెక్కువనే తింటది. అంటే తిను తిను అంటే మీ చెల్లె తక్కువ తింటుందానే? అవు. అయితే కానీ పిల్ల గిది ఎక్కడ అలవాటు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంకా నీకు పెళ్ళే కాలేదా? ఆయనతో నీ మొగన్ ముంగటి ఇట్లా తిన్నావనుకో ఆడు ఇడిచిపెట్టిపోతాడు, ఆయన నాకు పెళ్ళే కాలే బావా మొగడే నుంచి వచ్చిందంటావా? అయితే గిట్లా అని చెప్తానా? గివేం చూసినావు బావా, నా చిన్నప్పుడు వాన పడితే రాగడి మట్టి తినేది, బల్పాలు తినేది, చాకుపీసులు తినేది, బల్లే సారేస్తాడు చూడు, ఆ డస్టర్ అంతా దులుపుకొని ఇట్లా చేతిలో వస్తే నాకేది తెలుసా? అవ్వ కొడుకో చూసినవానే మీ చెల్లె ఏం మాటలు మాట్లాడుతుంది, ఏం చెప్పుడు చెప్తాంది? ఇవన్నీ చెప్తే గొప్పతనం వస్తుంది అనుకుంటానవా? మాతో డయపట్టుగా చెప్పినావు, పుష్కర పెళ్ళైనాక నీ మొగని చెప్పినావు అనుకో తెల్లారా ఇడిచిపెట్టిపోతాడు. ఆయన ఈ కాడ నుంచి మానపిల్ల ఇవి తినడు మంచిది కాదు, అన్నం తినదింటివి ఏదన్నా తిను, ఇంకా మిరపకాయ బజ్జీలో లేకపోతే బోండాలో ఇడ్లీలో తిను. నువ్వైనా చెప్పరాదే? అవి తింటే లావుగారా? ఇవి తింటే సన్న పడుతుందా కట్టెపుట్టు లెక్క? ఏదో డైలాగ్ ఉండే, నాలాగా సన్నగా ఉన్నానని ముట్టుకున్నావనుకో దీనమ్మ కరెంట్ షాకే అని ఏదో డైలాగ్ ఉండదు కదా, అట్లా చెప్తాను మీ చెల్లకు సపోర్ట్. నీతోటి ఏం మాట్లాడన్నో ఏమో నాకేం అర్థమైతలేదు. నీ తినకు పిల్ల అంటే మళ్ళీ నీ పని గిరిని పట్టినట్టే పడతాను కదా. తినంతి రాదే, అవి ఎట్లా అవి దొడ్డు బియ్యమే కదా. ఎట్లా లక్క పురుగులు పడతానే, మనం వాడతానేమో మీ చెల్లకాని పెడతాను ఏంది? మరి లక్క పురుగులు అయితే తినటట్టే ఉండవు కదా, దొడ్డు బియ్యంలో లక్క పురుగులు పడితే కమ్మ ఉంటే బావా అంటావేంది? లేవు బావా లక్క పురుగులు, అందుకనే చూసుకొని తింటాన్నా. ఒకవేళ ఉన్నా కూడా తింటావా పిల్ల? కమ్మగా ఉంటే తింటా బావా. అవ్వ కొడుకు ఏడ దొరికింది మీ చెల్ల? నాకు తెలియదు ఈ పెళ్ళైన కాడ నుంచి నేను అంటే చిరుదిండులు తింటది కావచ్చు అనుకున్నా. నీకు చాపత్త బుక్కుడు కొడుక షాపత్త ఇంకేడు ఉన్నది. నిన్నగాక మొన్ననే తెచ్చిన కాదే అరకిలో చాపత్త అడుగు పట్టించింది. కారపొడి బుక్తావు పిల్ల, ఇంకా మంచిగా ఉంటది బియ్యంతో. అద్దు బావా, అది కారం ఉంటది, ఇది తీయగా ఉంటదా? ఇది తీయగా కమ్మగా ఉంటది, ఇది కమ్మగా ఉంటది. అయితే గాని మరి పెళ్లి చేసుకోవా? చేసుకుంటా. మంచి అబ్బాయిని చూడు మరి చేసుకుంటది. ఎట్లుండాలి? ఎర్రగుండన్నా తెల్లగుండన్నా కర్రగుండన్నా చెప్పు పిల్ల. హీరో లెక్క ఉండాలి బావా. ఏంది మీ బావ హీరో లెక్కున్నాడా? ఎక్కడున్నాడు ఒకసారి చక్కగా చూడు. హీరో లెక్క లేదే మీ అక్క నన్ను చేసుకున్నదా? నేను మంచిగా ఉన్నానని మీ అక్క కుళ్ళు మారుతుందా? కానీ ఉన్న మాట చెప్పినావు, మీ అక్క నేను దాచుకోలే మాట అంటే నిజాయితీ మాట. గాని పాడడానికి ఈ బుద్ధే మంచిగా లేదు. తినంతి రాదు, ఎందుకు జిట్టి దాస్తాయి? సరే ఇక సరేది మీ చెల్లెని ఇష్టం. ఇంకో మర్దలమని చెప్పిన బుక్తే బుక్ కానీ అందరి ముంగట బుక్కకు చాటుకు బుక్కు. పెళ్ళైనాక నీ మొగనికి తెలిసిందనుకో ఇడిచిపెడతాడు. అయినా పెళ్లి చేసుకుందామనే ఇంట్రెస్ట్ ఉన్నదా? చేసుకుంటా బావా. చూస్తే చేసుకుంటావా? అంతేనా? నీ లెక్క ఉండాలి. నా లెక్క ఉండాలనకు, మీ అక్క ఫీల్ అవుతాంది. నేనేం ఫీల్ అవుతలేను, కానీ ఒక మంచి అబ్బాయిని చూసి లగ్గం చేయాలి, లేకపోతే ఎట్లా? సరే చేద్దాం గాని ఇంకో నువ్వు కొద్దిగా డైట్ చేయి, అన్నం తక్కువ తిను, చపాతీలు తిను సాయంత్రం. విన్నావా? 2 చపాతీలు, ఇంత కూర తిను. ఇంత కూర అంటే ఆయన మీ అక్క 2 కిలోలు 3 కిలోల కూర అండవనకు, లైట్ గా. అర్థమైతుందా నేను చెప్పింది? అంటే పెళ్లికి ముందు సన్నగా ఉండాలి, పెళ్ళైనాక దొడ్డు ఉండాలి. పెళ్ళైనాక ఆల్రెడీ దొడ్డు అయితేనే, పెళ్లికి ముందు పిల్లగానికి సూపుకు సన్నగా ఉండద్దా? ఉండాలి. నువ్వు మన పెళ్ళప్పుడు ఎట్లున్నావు? కైట్ట పుల్ల లెక్క ఉన్నావు. పెళ్ళైనాక ఎట్లయినవే? ఇంకో 2 రోజులు అయితే మీ చెల్లెంత ఆడతావు.
ఇంకో 2 రోజులు అయితే మీ చెల్లెని దాడతావు. కప్ప మూతోడని నోటితో అనకు గట్లా. ఆ అంటే ఇప్పుడు సన్నగా అవుతావు, దొడ్డుగా దొడ్డు అవుతావు. ఓ పిల్ల మేము మాట్లాడుకుంటా ఇల్లు గంగల కలుపుకోవడం నీ పని నువ్వే పెడతావు కదా. ఇంకా పోయినా చేపత్త కలుపు బుక్కు ఎట్లా తెలిసింది కదా. అబ్బా అత్యంత కలిపినట్టు కలుపుతాందే బుక్కు. బాను మంచోని బావా. మీ అక్క మా అక్క కూడా మంచిది. అయితే మరి ఇట్లా మీకేవు తోలు చేస్తుంది. చాది అక్క బుక్కుతన్నా. తినవే నేను. మీ అక్కది స్మూత్ ఏమంటారు స్మూత్ స్మూత్ పెయ్యి గాని నాది గరుకుదా. నువ్వు మనిషివే నేను మనిషివే, మీ చెల్లె కూడా మనిషిదే. చూడు అక్క బావ ఎట్లా ఉంటాడు. ఏ జోకు చేసిన పిల్ల. ఉగాది పండుగకు మీ ఇంటికి వస్తే పెళ్లి చేసుకో అంటున్నావేంది బావా? ఇప్పటిదిప్పుడు పిల్లగాడు దొరుకుతాడు నాకు. గట్ల కాదే చెల్లె, నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు. మీ బావ గట్టవే గిట్ల పిల్లగాని పట్టుకొస్తాడు. సరే మీ అక్క అన్నట్టు అట్లా పోయి ఇట్లా వెళ్ళన్నా చూస్తా గానీ టైం రావాలి. ఏమన్నా మార్కెట్ లో వస్తువు దొరకంగానే నీతోటి కాపురం చేసి 100 సంవత్సరాలు కలిసి ఉంటున్నాడు అంటే ఎంత ఆలోచించి చేయాలి. సరే గాని నీకు దొరుకుతాడు గాని బుజ్జి నేను దుకాణంలో పోయి సామాన్ తెస్తారే ఉగాది పండుగ గానే. సరేనా? ఓ పిల్ల చి ఈ బియ్యం బుక్కకు 1 కిలోని బఠానీలు తెస్తా. పట్ట పట్ట కర్ర కర్ర నవ్వు. బెల్లం ఎక్కువ తీసుకురా. నువ్వు తింటావానే? తింటా నేను ఆయన. ఇక అద్దుతి అక్క బావా బఠానీలు తెస్తా అన్నాడు కదా. ఇంకేంది మరి? పోదాంపా. అక్క కొంచెం యాపాకు ఎక్కువైనట్టుందేమే. ఎట్లా తాగుతారా ఈ పచ్చడి? అయ్యో సంవత్సరానికి 1 రోజు తాగుతానా? ఏమన్నా రోజు తాగుతానా అనే ఉగాది పచ్చడి? 1 రోజు ఎక్కువైతే ఏం కత్తి. అగ్గో పూరప్పాలు నువ్వు పచ్చడి చేయలేదు అనే పిండి తక్కువైందని చూస్తానా. ఎందుకు ఈ డబ్బా నిండా ఏమున్నది? ఓ కొడుక ఇంతగానో నానబెట్టమైంది మైదా పిండి ఉన్నది. మరి ఇంకెంత పెట్టాలి? గవ్వన్నే వాళ్ళు తింటారు. మనిషికి 4 తింటేనే పొట్టు తుప్పుతుందా? అయితేమే గాని పచ్చడి తయారు చేయలేదా? అయింది బావా. చేసింది కానీ చేదు ఎక్కువైందట. ఏంది బిందెన పచ్చడి చేస్తారా? గలంతమే తాగుతారే. అది లోటతోట తాగుతుంది. ఏంది బిందెడు పచ్చడి తాగుతుందా? అది కడపాకాయన పిల్ల. శాస్త్రానికి గిలాస తాగానే. నువ్వన్నా చెప్పే. ఆగే బావా, నాకు గిలాసటి పచ్చడి తాగితే నాలుక కానది. అందుకనే బిందెటి పచ్చడి తాగితేనే నాకు తృప్తిగా ఉంటది. ఏంది బిందెడు పచ్చడి తాగితేనే నీకు తృప్తి ఉంటదా? గిదేం చూసినావు బావా? 60-70 బచ్చాలు తింటేనే తిన్నట్టుంటాయి నాకు. అందుకని అక్కడ డబ్బడు పిండి కలుపుమన్నా. బిందెడు పచ్చడి తాగుతావు, డబ్బడు బచ్చాలు తింటావా? తింటావు గాని మా ఇంట్లో నీళ్లు కరువు. నువ్వు బాత్రూమ్ ఉరుకుతా అంటే నీళ్ళు ఎవరు కొట్టుకురావాలి పిల్ల? ఏ ఊకో, దానికి వడనే తింటదా తాగుతుందా? ఆ చిన్నప్పటి నుంచి అంతే, అట్లనే తింటదా అని. అంతేనా? పడతదా పిల్ల? పడుతుంది బావా. ఓ అక్క వెళ్ళి బచ్చాలు చేసి పచ్చడి తాగుదాం. ఆకలి అవుతుంది. చూడు ఆకలి అవుతుందట. అగ్గో మీ బంగారు గిట్లకి ఆకలి అవుతుందట. మరి అచ్చి పిండే తినట్టున్నది, పిండి ఆ పప్పే తినట్టున్నది. చెప్పని పోయి కాళ్ళు పోరి అందరం కలిసి తిని తాగుదాం. సరేనా? సరే బావా. సరే అబ్బా ఇవాళ ఉగాది పండుగ కదా. మా శంకరన్నలు ఉగాది పచ్చడిను పచ్చళ్ళు చేసిర్రు. 2 పచ్చళ్ళు తింటా, 1 గ్లాసుడు పచ్చడి తాగత్తా. పచ్చడి అక్క ఉగాది బచ్చాలు తిన్నా పచ్చడి తాగినా తినంగా బాగా చూసిండు కావచ్చే. కడుపంతా గడగడ అంటాంది. మనిషి తిట్టి పెట్టినవేంది? ఇక మీ చెల్ల వేరే వేరే తిన్నా చూసి నేను చూస్తే మాకు జిట్టు తాకిందా? అలా ఏం తిన్నావు నువ్వు సపరేట్ గా? మేము గిలాసడు పచ్చడి తాగినాం, 4 బచ్చాలు తిన్నావు. నువ్వు బిందెడు పచ్చడి తాగినావు, 60-70 బచ్చాలు తిన్నావు. ఇక కడుపు నోయకపోతే ఏమైతుంది పిల్ల? అద్దు అద్దు అంటే నేను 10 సంవత్సరం తింటా నాకు ఇంటి అరుగుతుంది అన్నది కానీ మీ చెల్లె మళ్ళీ ఇప్పుడు కడుపు నొత్తాంది అంటుంది. ఏంది మా అరుగుతాయి కానీ నీ కళ్ళు మంచిగా కావు కదా. అంతే చూస్తాను కావచ్చు 60 బచ్చాలు తినేటప్పుడు. అబ్బా ఇక మనం తింటలేము, మరి నీకు జిట్టు తాకలేదేంటి? నేను చూడంగానే జిట్టు తాకిందా? 4 కదా. ఈమె మళ్ళీ తింటదా అని మీ ఇంటికాడ తింటావు 10-11 తింటదా అంటే నమ్ముతాం. సగం సర్వడు పచ్చడి తాగుతా అంటే నమ్ముతాం. గాని నా మూట డబ్బులు కొట్టింది మీ చెల్లె. నాకు అర్థమైతే చూస్తుంటే నిజంగా చెప్పు పిల్ల, మీ ఇంటికాడ నువ్వు ఇట్లనే తాగుతావు ఇట్లనే తింటావా? లేకపోతే మా ముంగట బిల్లాపు కొడతానవా? నీ ముంగట ఎందుకు బిల్డప్ కొడతా బావా?
నాకు ప్రతి సంవత్సరం ఉగాదికి 60 బచ్చాలు తినుడు, బిందెడు పచ్చడి తాగుడు నాకు అలవాటే కదా బాబా, తినుడు తాగుడు. ఏ ఎప్పుడు మా చెల్లి తిండి మీదేనా నీ ఏడుపు? అయినా ఏమంత తిన్నది? మా అంటే 60 బచ్చాలు తిన్నది, ఓ బిందెడు ఉగాది పచ్చడి తాగింది. గిన్నెకి ఏడుతానేమైందే? ఏ నేనెందుకు ఎడతాను? మీరిద్దరు కలిసి నా మీద ఎడతారు, మీకు ఏడపలేదు. ఆయన ఈ పండుగ రోజు మనం లొల్లి పెట్టుకుందామా? సంతోషంగా ఉందాం. తిన్నది మీ చెల్లే కదా, నా మర్దలేగా. మర్దలు నేనేమన్నా కడుపు నొత్తంది అంటాను కదా, అటు ఇటు తిరుగు అరుగుతుంది, అటు ఇటు తిరుగు అరుగుతుంది. శంకరన్న, ఓ శంకరన్న, ఏందిరా? ఏం చేస్తారే? ఏం లేదురా, పచ్చడి తాగి బచ్చాలు తిన్నావు ఇంటికాడ. గా బచ్చాలు పచ్చడి తిన్నాక నేను కీడికి ఎందుకు వస్తాను అన్న? నీ ఇంటికన్నే 2 బచ్చాలు ఒక గ్లాసు పచ్చడి తాగడం వచ్చిందే అన్న. ఇవ్వలే వాళ్ళు ఈవనారా మా మర్దలు, మీ వదినోళ్ళ చెల్లె ఉగాది పండుగకి వచ్చింది. ఏం పేరు? నా పేరు రమ్ము, మరి నీ పేరు? ఆ? నేను ఐస్ క్యూబ్స్ మీ వదిన చూడనా? ఓ గ్లాసులో మీరుంటే అల్ల కలుపుకొని మొత్తం తాగుతారా? ఓ పొల్ల, నువ్వు వానికి మంచిగా చెప్తే పేరు రమ్య అని రమ్ము అంటాను. వారి నీ పేరు రంజిగాడు అని అంటే అయిపోయాగారా అని పిస పిస మాట్లాడతారు. ఏం లేదు బాబా, ఆయన ఆట పట్టిద్దామని అట్లా చెప్పిన. ఆ? నేను కూడా అవును ఆట పడిద్దామని అట్లా అట్లనే చెప్పిన. కోపానికి ఎందుకు వస్తాయి? అంటే సూపులల్లో ఆడు నీకు పరిచయం లేదు, నువ్వు ఆడికి పరిచయం లేదు. ఇప్పుడు చూసుకుంటుంటేనే ఆట పట్టించుకుంటారా? అవ్వ కొడుకు ఇల్లు నెల ముందు కలుసుకున్నారు అనుకో, మొత్తం ఆట పట్టించు అయితమే గాని రవిగా మా మర్దలను చేసుకుంటావారా? చేసుకుంటా అన్న, మీ మరదలు నన్ను చేసుకుంటుంది, అడగవా? ఓ పొల్ల, ఆడు నిన్ను ఇష్టపడ్డాడు, నువ్వు అన్ని చేసుకుంటావా? రవిగాడు ఊర్లో మనిషే, మన కళ్ళ ముంగట ఉంటది. ఏమంటావే రవలి? బావా ఆయన నాకు బాగా నచ్చిండు. అక్క నేను ఆయనను పెళ్లి చేసుకుంటా. ఓ మనిషి ఏంది ఒక్క నిమిషంలో పెళ్లి చూపులు జరుగుడు? అక్క నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటా. గీనెక్క నచ్చిండే నీకు? నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటా అంటున్నా. అబ్బా బాదినే, నేను మీ చెల్లెని తప్పించి ఎవరిని పెళ్లి చేసుకోను, లేకపోతే నేను చచ్చిపోతా. శంకరన్న చెప్పే. నీ అవ్వ ఇది వింతనా మాయనా? వీళ్ళు ప్రేమించుకున్నట్టే ఒక్కట నిమిషంలా ఒక్కళ్ళేంది ఉండ అంటారేంటి? ఆ ఏవో అరే ఏమంటావు మరి నువ్వు? ఏవో మా చెల్లి ఇష్టం, మా చెల్లెకి నచ్చాలి. నిజంగా నానే మర్దలా ఇది నచ్చిందా? నచ్చిండు బావా. మంచిగా పనికి పోతాడు, బుద్ధివంతుడే. ఇంకో బుజ్జి వేరేటోళ్ళ కాడిస్తే ఆడు ఎట్లా చూసుకుంటాడేమో. మీ చెల్లె కూడా మన కళ్ళ ముంగట ఉంటది, ఈయన కూడా మనం చిన్నప్పటి సంది చూసినాం గానే. మంచిగా వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం పాటు. అరే రవిగా ఇంకో మీ వదిన నొప్పిస్తా, మీ చెల్లె ఇష్టపడుతుంది, మనం ఏం చెప్తామే? ఏమంటావు? సరేది ఇంకో ఉగాది వెళ్ళినాక మంచి రోజులు ఉంటాయి, పెళ్లి చేస్తాం, సరేనా? మంచక్క మంచి బావ. మరకలు ఉగాది పండుగ వచ్చింది, పెళ్లి పిల్లగాన్ని చూసుకున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాజ్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. Bye. ప్రేక్షక దేవుళ్లకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. పచ్చడి తాగురి, బచ్చాలు తినురి. బాయ్.